मैक्सिमल चैनल को स्वागतम सुस्वागतम। బాహుబలి ఫీవర్ తో వణుకుతున్న యుఎస్ బాహుబలి వీర ప్రబంధనానికి రికార్డులను తుడిచిపెట్టుకుపోయాయి. ఒక రికార్డుని అధిగమించాలి అంటే ముందు అక్కడ ఒక రికార్డు అంటూ ఉండి తీరాలి. ఈ సినిమా ఫుల్ టైం రన్ లో మాత్రం వండర్స్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. వాస్తవం చెప్పాలంటే 7వ రోజు అవలీలగా 800 కోట్లు దాటేసిన ఈ సినిమా 8వ రోజు ఏకంగా 900 కోట్లు అవలీలగా లాగేసింది. యుఎస్ లో అయితే బాక్స్ బద్దలైనట్లు $27 మిలియన్ కు దగ్గరలో ఉంది. వాస్తవం చెప్పాలంటే యుఎస్ మార్కెట్ ని టార్గెట్ చేయడం తెలుగు సినిమాలకు హిందీ సినిమాలకు కొత్త కాకపోయినప్పటికీ కానీ ఇది మాత్రం చాలా కొత్త అని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉండింది. ఏకంగా 30 మిలియన్లు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం అంటే మామూలు విషయం అయితే కాదు. ఈ సినిమా ఇంకా ఫుల్ టైం రన్ లో కనీసం $35 మిలియన్ల ఈజీగా సంపాదిస్తుంది అని మాత్రం ట్రేడ్ విశ్లేషకులు ఈజీగా చెప్తున్నారు. లార్జర్ దాన్ లైఫ్ అన్నట్లు చాలా పెద్దగా వసూళ్లు రాబడుతుంది ఈ సినిమా. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక భారతీయ సినిమాను మరో భారతీయ సినిమా అధిగమించడం కొత్త కాకపోయినప్పటికీ ఈ విషయంలో మాత్రం కొత్త అని చెప్పక తప్పదు. ఎలా అంటే పీకే గాని, సుల్తాన్ గాని, బజరంగి భాయిజాన్ గాని, బాజీరావు మస్తానీ గాని ఇలా ఏ సినిమా తీసుకున్నా కూడా ఇవన్నీ హిందీ సినిమా నుండి వచ్చినవే అన్న విషయం మాత్రం దయచేసి మర్చిపోకూడదు. కానీ ఈ బాహుబలి కన్క్లూజన్ అనేది తెలుగు సినిమా నేపథ్యం నుండి వచ్చిన అన్న విషయం అన్నది గుర్తుపెట్టుకుంటే చాలా దానికి జస్టిఫికేషన్ వచ్చినట్టు అవుతుంది. హిందీ సినిమాల రికార్డుని తెలుగు సినిమా రికార్డు బ్రేక్ చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు. మరియు ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే హిందీ సినిమాలు వరుసగా రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ తెలుగు సినిమా సృష్టించిన రికార్డులను దాటెళ్లడం హిందీ సినిమాలకి తలకమించిన భారమే అని కూడా చెప్పుకుంటున్నారు. ఇంత భారీ వసూళ్లు ఒక ఇండియన్ సినిమా రాబట్టడం నిజంగా వండరే అని అక్కడ లోకల్ అభిమానులు విపరీతంగా మాట్లాడుకుంటున్నారు. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.